Hello viewers, welcome to N5 Mr. Srinivas Rishi. Okay, sorry for the delay. And continuously we have been doing many grades on numerology. Numerology is one of the best sciences, of course, where many of lives have been transformed for the betterment of their lives. And recently, right, I have done that. Okay, about Kalvakunta Kavitas also. So that's happened. Okay, that has become reality today, and we are going to see that. Yeah, of course, a new party is going to be right begun. So that's what today with the topic is about Teja Sajja. 2000 టైంలో ఒక చిన్న బాలుడు నేనున్నా నానమ్మ అని ఒక డైలాగ్ని చెప్పినప్పుడు ప్రతి చిన్న పిల్లాడు కూడా వాళ్ళ నాన్నమ్మతో నేనున్నా నానమ్మ అనే డైలాగ్తో మురిపించాడు ప్రతి ఇంట్లో కూడా. అలాంటి తేజ సజ్జ తన లైఫ్ ఎలా ఉంది చూద్దాం. హనుమాన్తో పాన్ ఇండియా స్టార్, జస్ట్ ఒక ఫస్ట్ మూవీతోనే ఒక పాన్ ఇండియా స్టార్గా వెలుగొందినటువంటి తేజ సజ్జా తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, నేను చెప్పినటువంటి నంబర్స్ నిజంగా తేజ సజ్జాలో ఉన్నాయి, తను ఎలా ముందుకెళ్తున్నాడు అనేది మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు. సో డెఫినెట్గా తేజ సజ్జా యొక్క గ్రిడ్ తీసుకుంటే తేజ సజ్జాలో 9 వచ్చింది టోటల్ నంబర్లో. బట్ ద నంబర్ ఇది ఆల్సో గుడ్, బట్ ద పాపులారిటీ, అందుకే అంత పాపులారిటీ వచ్చింది. తేజ సజ్జాకి తీసుకుంటే 2022-31లో దశ 9లో ఉంది. అంటే 22 నుంచి దానికి 31 వరకు దశ 9లో ఉంది. ఆల్రెడీ గ్రిడ్లో 9 ఉంది. సో 99 సమ్వాట్ అతని యొక్క ఫేస్ ఫీచర్స్లో కూడా యాంగర్ కనబడుతుంది మనకి కొంచెం, అదొకటి. సో లెట్ అస్ కమ్ టు ద పాయింట్. అంటే ఇక్కడ తేజ సజ్జా యొక్క డేట్ ఆఫ్ బర్త్ 23rd August 1995. చిరంజీవి గారి డేట్ ఆఫ్ బర్త్ 22nd August 1955. అండ్ తేజ సజ్జా డేట్ ఆఫ్ బర్త్ 23rd August 1995. జస్ట్ చూడండి, అక్కడ 55, ఇక్కడ 95. సో 5 and 5 and 5 and 1 సూపర్ కాంబినేషన్. ఓకే, బర్త్ నెంబర్ 5 అండ్ డెత్ నెంబర్ 1 వండర్ఫుల్ కాంబినేషన్ ఈస్ గోయింగ్ టు రూల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ వీ కెన్ సే, బట్ సబ్జెక్ట్ టు కరెక్టివ్. సో ఇక్కడ ఏంటంటే తేజ సజ్జాలో 9 ఉంది, ప్లస్ ఇక్కడ బర్త్ నెంబర్లో బర్త్ డేట్ అంటే బర్త్ నెంబర్లో 5 అండ్ డెత్ నెంబర్ 1లో ఉన్నాడు. అంటే వెళ్తూ వెళ్తూ సక్సెస్ అనేది వస్తూ ఉంది అతనికి. తనకి గ్రిడ్ ఫస్ట్ రో అంతా కూడా 319 కంప్లీట్, అంటే కంప్లీట్ గ్రిడ్ వచ్చింది, అంటే కంప్లీట్ ఫిల్ అయింది అది. తర్వాత 2 అనేది ఆర్టిస్ట్ కావడానికి ఉన్నటువంటి లక్షణాలు, ఎమోషనల్ లక్షణాలు అని చెప్పుకున్నాం. 8 అనేది తప్పకుండా హార్డ్ వర్క్ అండ్ సక్సెస్కి సింబల్ అనుకున్నాం మనం. 8 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 1 ఉంది. గురుడు, సూర్యుడు, ఓకే, చంద్రుడు, శని, అట్ ది సేమ్ టైం బుధుడు కూడా ఉన్నాడు. అంటే బుధుడి యొక్క సహకారం ఉంటే ఎన్నో జరుగుతాయి. గురుడు సహకారం, గురుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, తనకి ఇద్దరు కూడా ఉన్నారు. ప్లస్ సూర్యుడి సహకారం ఉంది, చంద్రుడు, అంటే మోస్ట్ ఆఫ్ వెరీ గుడ్ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ హిస్ గ్రిడ్. మోర్ ఓవర్ ఇక్కడ బర్త్ నంబర్ వచ్చేసి రైట్, బర్త్ నెంబర్ వచ్చేసి 5 అయింది, డెత్ నెంబర్ 1 అయింది. తన యొక్క దశ 9లో ఉన్నాడు. అంటే ఇప్పటివరకు 31 వరకు దశ 9లో ఉన్నాడు. పాపులారిటీ వస్తుంది, సక్సెస్ వస్తుంది. ప్లస్ దీని 5 నంబర్ తీసుకున్నట్లయితే 555 వచ్చింది తనకి. 555 అంటే బర్త్ నెంబర్ 5 వచ్చింది, ఓకే, అండ్ డెస్టినీ నంబరు ఓకే 1 వచ్చింది అఫ్కోర్స్, అండ్ ఇయర్లో 5 ఉంది, ప్లస్ కువా నంబర్ తీసుకుంటే తనకి 5 వచ్చింది. టోటల్గా తన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 555 వచ్చింది. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది ఇదే. మీరు ఎవరినైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, వాళ్ళ యొక్క వేదిక్ గ్రిడ్లో గిన 555 అనేది గిన వస్తే తప్పకుండా వాళ్ళ లైఫ్లో డ్రాస్టిక్ చేంజెస్ పాజిటివ్ వైపు ఉంటాయి. వెరీ రిచ్ అండ్ ఫేమస్ అండ్ సెలబ్రిటీస్ అవ్వడానికి 100% అవకాశాలు ఉంటాయి. న్యూమరాలజీ సైన్స్ అండ్ ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద ప్లానెట్ 555 హ్యాస్ దట్ మ్యాజిక్. డెఫినెట్లీ డ్రాస్టిక్ చేంజెస్ చెప్పాను. ప్రభాస్కు ఉంది, టీవీలకు ఉంది, తర్వాత చిరంజీవి గారికి ఉంది, పురంధరేశ్వరి గారికి ఉంది, లక్ష్మీ పార్వతి గారికి ఉంది 555 నంబర్స్. ఆ విధంగా మీలో కూడా, మీ యొక్క గ్రిడ్లో కూడా 555 ఉండి ఇప్పుడు కొంచెం నార్మల్ సాధారణ స్థితిలో ఉన్న భవిష్యత్తులో యు ఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ యువర్ ఫీల్డ్, 100% గ్యారంటీ. కాబట్టి అండ్ బర్త్ నెంబర్ 5 అండ్ డెత్ నెంబర్ 1లో ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్లీ నెంబర్స్లో ఉన్నాడు. దట్ ఈస్ ఫెంటాస్టిక్. అండ్ గ్రిడ్లో 555 వచ్చింది, 8 వచ్చింది. మరి చూద్దాం ఇప్పుడు మిరాయ్, యోధా మిరాయ్ రాబోతుంది. అది ఎలా ఉండబోతుంది చూద్దాం. ఇక్కడ మనం జస్ట్ 9కి ఒక 1 యాడ్ చేసుకోవాలి. 9లో ఉన్నాడు, డెత్ నెంబర్ 1లో ఉంది కాబట్టి అతను డెత్ నెంబర్లోకి వెళ్తే బాగుంటుంది. తేజ సజ్జాలో కూడా తేజాలో తేజ టీఈజేఏ కంటే టీఈజే 1 జే యాడ్ చేసుకుంటే
అతను నంబర్ 1లోకి వస్తాడు. అంటే డెస్క్ నంబర్ ఒకటి ఉంటుంది సేమ్. అదేవిధంగా ఆహ్, నేమ్ నంబర్ కూడా ఒకటి ఉన్నప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో గూడా వీళ్ళు అనుకూలమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చానా ఉంటాయి. అంటే డెస్క్ నంబరు అంటే ఐ మీన్ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి నంబర్ అంటే బర్త్ నంబర్ గాని, డెస్క్ నంబర్‌తో పాటుగా అంటే పాజిటివ్ నంబర్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా నేమ్‌లో గూడా ఆ యొక్క వైబ్ ఉంటే వీళ్ళు 100% సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 100% ఉంటాయి. సో, ఇక్కడ 'తేజ సజ్జాలో' ఏందంటే 9 యాక్చువల్‌గా తన యొక్క నేమ్ టోటల్ తీసుకుంటే 9 వస్తుంది. ఓన్లీ 'తేజ' తీసుకుంటే 2 వస్తుంది. సో వాట్? కాబట్టి నేను చెప్పేదేందంటే ఇక్కడ 7, 8, 18 సజ్జాలో. ఓకే. 11 అండ్ 8 సో టోటల్‌గా 9 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక 1 యాడ్ చేసుకుంటే అతను అంటే దీంట్లో ఒక జే ఒకటి ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకుంటే తప్పకుండా 'తేజ సజ్జా' కాన్స్టాంట్‌గా కొన్ని 10 ఇయర్స్ కంటే అబోవ్ గూడా ఇండస్ట్రీని ఏలే అవకాశాలుంటాయి. ఇక ప్రభాస్ లాగా మంచి సినిమా. యాక్చువల్లీ నీ యాక్టింగ్ స్కిల్స్ గాని, ఆ యొక్క కెమెరా ఫేసింగ్ అనేది సూపర్బ్ అనిపిస్తుంది. రీసెంట్‌గా 'మిరాయి' ద యొక్క 'యోధ' ఆ యొక్క ట్రైలర్‌లో చూస్తే ఒకానొక టైంలో 'చిరంజీవి' చేసినట్టుగా కొన్ని సీరియస్ సీన్స్ గూడా బాగా అనిపిస్తుంది. అంటే అబ్బాయికి భవిష్యత్తుంది. కొంచెం నేమ్ కరెక్షన్ ఉండాలి. ప్లస్ అతని అదే విధంగా దశలు గూడా అతనికి అనుకూలించాలి. అంటే ఎవ్రీ ఇయర్. సో 23 ఈ యొక్క 2025లో తన యొక్క దశ 1లో ఉన్నాడు. 100% 'మిరాయి' ఈస్ గోయింగ్ టు రాక్ ద ఇండస్ట్రీ. తర్వాత 26లో అతనికి అంటే మూవీస్ తీయకపోవడం బెటర్. అంటే స్టోరీ లిజనింగ్‌లో, స్టోరీ రైటింగ్‌లో ఉంటే బాగుంటుంది. 26లో మూవీ తీయకపోతే బెటర్. ఎందుకంటే తనకి రాహు నంబర్ వచ్చింది ఆ యొక్క ఇయర్‌లో. సో, మస్ట్ బి. అండ్ 27లో మళ్ళీ శుక్ర నంబర్ వచ్చింది. ఈ యొక్క ఇయర్‌లో కంప్లీట్ సినిమాలు తీసి రిలీజ్ చేసుకోవచ్చు. అంటే 26 ఒక్కటి ఆపుకొని 2027లో తన సినిమాలు రిలీజ్ చేసుకుంటే ఆ మూవీస్ కూడా హిట్ అవుతాయి. ఎందుకంటే అతనికి 555 ఉంది. మళ్ళీ చెప్తున్నాను. 555 ఉంది. అండ్ 'దశ 1లో ఉన్నాడు. అండ్ దెన్ ఇక్కడ తీసుకుంటే 1995-2000లో 'దశ 5లో ఉన్నాడతను. అంటే పుట్టినప్పటి నుంచి 2000 సంవత్సరం వరకి 'దశ 5లో ఉన్నాడు. అందుకే ఆ టైంలోనే తనకి 2000-2006 చూస్తే శుక్రదశలో ఉన్నాడండి. శుక్రదశలో ఉన్నాడు. అంటే అప్పుడే 'ఇంద్ర' సినిమా వచ్చింది. 2000-2006 బిట్వీన్ అంటే 2000-2002 మధ్యలోనే 'ఇంద్ర' సినిమా వచ్చింది. దాంట్లో చిరంజీవికి ఎంత పేరొచ్చిందో ఈ యొక్క 'తేజ సజ్జాకి' కూడా అంతే పేరొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు చిరంజీవి అక్కడ ఎలా అయితే ఉన్నాడో అదే సేమ్ రిపీట్ అవుతుంది. సో, ఆ విధంగా చిరంజీవి గారి యొక్క స్థానాన్ని భర్తీ చేయకపోయినప్పటికీ మంచి ఒక నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశాలుంటాయి. తర్వాత 7-14 7 ఇయర్స్ సమ్‌వాట్ డిఫికల్ట్ ఇయర్ వచ్చిందిక్కడ. డిఫికల్ట్ టైమ్. కాబట్టి మనకు కనిపించలేదు. 2007-14 అసలు 'తేజ సజ్జా' ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదప్పుడు. సో, ఏం చేశాడో అదంతా గూడా అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను చెప్తాడనుకోండి. ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే 2007-14 మధ్యన తన యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్పమని అడగండి. ఎవరైనా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే 2007-14 తప్పకుండా తనకు డిఫికల్టీస్ ఫేస్ చేసి ఉంటాడు ఆ టైంలో. అండ్ 14-22 కంప్లీట్ ట్రైన్ అయ్యాడు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే 'దశ 8లో ఉన్నాడు. 'దశ 8లో ఉన్నాడు. ప్లస్ తన యొక్క గ్రిడ్‌లో 8 ఉంది. సో, 88 వచ్చింది. సో, 88 అండ్ 1 అండ్ 8 వచ్చినప్పుడు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. ఇదే ఎవరైనా ఐ మీన్ టు సే బ్యూరోక్రసీ అంటే బ్యూరోక్రాట్స్ కావాలనుకున్న, గ్రూప్ 1 రాయాలనుకున్నప్పుడు కూడా వాళ్ళకి 1 నుండి అంటే గ్రిడ్‌లో 1 నుండి ప్లస్ 88 గిన వాళ్ళ గ్రిడ్‌లో వస్తే 100% వాళ్ళైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే. నేను చాలా మందిని చూసాను. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కూడా గవర్నమెంట్ జాబ్‌లో ఉంది. దానికి కారణం ఏంటి? ఆమె గ్రిడ్‌లో 1 ఉంది ప్లస్ 88 ఉంది. సో, ఈ విధంగా చాలా మంది మీరు అంటే మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళని తీసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళ యొక్క గ్రిడ్ తీసుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి నంబర్‌లు తెలుస్తాయి మీకు. ఆటోమేటిక్‌గా అంటే న్యూమరాలజీ నమ్మాలా? వద్దా? అనేది అప్పుడు మీరు డిసైడ్ చేసుకుంటారు. సో, ఈ విధంగా. సో, ఆహ్, దెన్ 28లో సూపర్బుంది. అంటే దశ 1లోకొచ్చాడు. 29లో దశ 9లో ఉన్నాడు. 30లో దశ అంటే రాహు దశలో ఉన్నాడు. సో, సమ్‌వాట్ హి హాస్ టు స్టాప్ సమ్‌వాట్. అండ్ అగైన్ 31లో దశ 7లో ఉన్నాడు. అంటే 30, 31లో సినిమాలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చిరంజీవి లాంటి వ్యక్తులకు గూడా చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్‌కి గూడా మోర్ దాన్ 5 మూవీస్ ఫెయిల్ అయిన సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి టాలెంటు, స్టోరీ కంటే గూడా వారు సరైన దశలో సినిమాలు రిలీజ్ జేసుకొని, వాళ్ళ నంబర్‌లోకి, డేట్ ఆఫ్ బర్త్‌కి ఆ యొక్క లింక్ కరెక్ట్‌గా ఉండి, సక్సెస్ నంబర్స్ ఉంటే అప్పుడు సక్సెస్ ఒస్తుంది. సార్ టాలెంట్ చానా ఉంది. సో, స్టోరీ చానా బాగుంది. ఇవన్నీ గూడా సెకండరీ థింగ్స్. దశ బాగుండాలి. ప్లస్ తన యొక్క డేట్‌లో, ప్లస్ నేమ్‌లో వైబ్రేషన్ ఉండాలి.
అని చెప్పేదేందంటే, 'తేజ సజ్జాలో' టీఈజేజేఏ, ఎస్ఏజేజేఏ ఈ విధంగా తను నేమ్ మార్చుకుంటే, తప్పకుండా ప్రతికూల పరిస్థితుల్లో గూడా అనుకూల ఆహ్, వాతావరణం ఉండే అవకాశాలుంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం లైఫ్‌లో ఎన్నో చేస్తుంటాం. అంటే కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని సక్సెస్ అవుతుంటాయి. దానికి కారణం ఏందో మనకు తెలియదండి. ఆ కారణం తెలియదు. తెలియనప్పుడు అంటే దేనివల్ల అవుతుంది. అంటే ఎప్పుడైతే మనకి ఒక సంఖ్యాశాస్త్రాన్ని మనం నమ్మి వాటిని ఏ విధంగా మనం ఒడిసి పట్టుకోవాలని మనకు